కాకినాడ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏలేరు ప్రాజెక్టుకి భారీగా వరద పోటెత్తింది. రాజుపాలెం వద్ద ఏలేరు కాలువ గండిపడింది. అయితే అక్కడి రాజుపాలెం కాలనీ వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై వరద ప్రభావం పడబోతోంది. సీఎం, డిప్యూటీ సీఎంలకి ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తున్నారు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఇక ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు మొత్తం కూడా ఆందోళనలో ఉన్నారు. కోటనందూరు సమీపంలో మరొక వెదులగడ్డ వాగు కూడా ఉప్పొంగింది. తుని నర్సీపట్నం ప్రధాన రహదారి పైన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. తాండవ జలాశయానికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో భయాందోళనలో కోటనందూరు, తుని, పాయకరావుపేట ప్రజలందరూ కూడా భయాందోళన. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన బహుశా ఆ గండిని పూడ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇసుకని బస్తాల్లో నింపేసి ఆ గండిని పూడ్చేందుకు కొంతమంది అక్కడ సాయం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక రాకపోకలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకి గండిపడడంతో ఆ కాలువ గండిపడ్డ నేపథ్యంలోనే 86 గ్రామాలు, 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై ప్రభావం పడబోతోంది. గండిని పూడ్చేందుకు ఇసుక బస్తాల సహాయంతో చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. అక్కడ ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఎప్పటికప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి కూడా ఈ సమస్యని ఎప్పటికప్పుడు సమాచారాన్ని షాన్ మోహన్ జిల్లా కలెక్టర్ అందిస్తున్నారు. సమాచారాన్ని ప్రస్తుతం అక్కడ కొంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులు, సామాన్య ప్రజలు మొత్తం కూడా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు విజువల్స్లో ఏలేరు గండికి కాలువ గండి పడింది. ఆ గండిని పూడ్చేందుకు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం వద్ద ఈ గండి పడింది. పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది ఏలేరు ప్రాజెక్టుకు. దీంతో 86 గ్రామాలపై ఈ వరద ప్రభావం పడబోతోంది. ప్రస్తుతం అక్కడ లోతట్టు ప్రజల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. కోటనందూరు సమీపంలో వెదుల్లగడ్డ వాగు కూడా ఉప్పొంగుతోంది. తుని నర్సీపట్నం మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. గండి పూడ్చే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు అక్కడ సంఘటనా స్థలం పర్యవేక్షిస్తున్నారు పోలీసులు, రెస్క్యూ టీం, అదేవిధంగా కలెక్టర్ కూడా. ఒకసారి ఈ ఘటనపై అధికారులు, పోలీసు మాట్లాడారు. ఏం మాట్లాడారు? పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము, రౌతలపూడి, ప్రతిపాడు, అన్నవరం, కిల్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం, అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా, ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని 2 వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో 24/7తో ఇటువైపు ఒక పికెట్ రన్ చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా 24 hours ఒక పికెట్ రన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని వినాయక పందిల్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడాను స్థానిక పోలీసు వారిని యొక్క సూచనల్ని పాటించాల్సి ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనానికి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం. 20,000 క్యూసిక్ సాయంత్రానికి వచ్చే పరిస్థితి ఏలేరు ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడు 10,000 క్యూసిక్, 9,700 క్యూసిక్ వదిలేరు. అందులో గొప్పకాలం నుంచి పెద్దాపురం కూడా డైవర్షన్ పెట్టించి గవర్నమెంట్లో మొత్తం అంతా కూడా పిఠాపురానికి వదిలేసాం. మొత్తం పిఠాపురానికి వదిలేయడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అటు పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వల్ల నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. అది వలపలోకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు. ఇటు గోరిగడ్డికి డైవర్షన్ ఉంది, అటు సొద్దుగడ్డికి డైవర్షన్ ఉంది.
అలాగే అటు పిఠాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో బాగా ఎక్కువగా ఉంది. ఇంట్లో 15,000 నుంచి 20,000 వచ్చేస్తాయి. దానికి తగ్గ అవుట్ఫ్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చి నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటికి పంపాల్సిన బాధ్యత ఉంది. అంచేత రైతులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నసరిగా కాలంలో దిగడం కానీ నీరు ఇంకా రావట్లేదు కదని చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. వస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకు శంకుస్థాపన చేసి నేను గొల్లపల్లిలో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలు అంటే శుద్ధగడ్డ కొండకాలం, దాన్ని అంతా శుద్ధగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కట్టడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం, అదేవిధంగా భూములన్నీ కూడా కొత్తపల్లి మండలం అనేది ఎక్కువ గొల్లప్రోలు మండలం, పార్క్ పిఠాపురం మండలం, ఇవన్నీ ములక్కన్నా ఉండాలి. ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని కూర్చుంటూ వెళ్ళాలన్న ఆలోచనతో 156 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే ఈ వరదలు వస్తే సంవత్సరానికి 700 కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తే. అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారి రోజు మనం దీని గురించి ఈ రోజునే కాదు 2007 నుంచి కూడా 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి శుద్ధగడ్డ కొండకాల ఆధునీకరణ ఆపేసాడు 5 సంవత్సరాలు. మళ్ళీ నా టికెట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగింది నేను పురుషోత్పట్నం శుద్ధగడ్డ కొండకాలు 2 అడిగాను నేను పదవులు అడిగాను. పురుషోత్పట్నం ప్రారంభించారు, ఇది కూడా ప్రారంభిస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడు జంక్షన్లో ఈ నియోజకవర్గంలో వచ్చినట్టు ఇది చేయాలని ఒక ఆలోచనతో స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నేను ఇదివరకు శంకుస్థాపన చేసింది మళ్ళీ ప్రారంభిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కూడా మనం ఇక్కడ ఉప్పాడు జంక్షన్లో మనం కూడా చెప్పాం. ఆల్రెడీ ఇది వరకు తెచ్చిన ప్రాజెక్ట్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు మనకి పండడానికి నీళ్లు కావాలి, పురుషోత్పట్నం తెచ్చాం. ములక్కండా ఉండడానికి మురుక్కాలు కావాలి, శుద్ధగడ్డ కొండకాలు పెద్ద చేయాలి, అది తెచ్చాం. దుర్మార్గుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపివేయడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కళ్యాణ్ గారు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అందరం కలిసి దీన్ని ఈ సంవత్సరం పనులు ప్రారంభించే విధంగా ఆలోచన చేస్తాం. ఈవేళ కూడా వస్తున్నారని వచ్చాక మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్ళి. సో ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో ఏలూరు కాలువకి గండిపడింది. రాజుపాలెం వద్ద ఈ కాలువ గండిపడింది. దీంతో 86 గ్రామాలు 4 నియోజకవర్గాల్లోని 84 గ్రామాలపై ఈ వరద ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం అక్కడ వరదల కారణంగా పలు గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సంఘటన సంబంధించినట్టు అక్కడ ఏం జరుగుతుంది, సో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అందజేస్తున్నారు కలెక్టర్. సో ఇక ఆందోళనలో ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజానీకం యొక్క పరిస్థితి ప్రస్తుతం. ఇక తుని నర్సీపట్నం ప్రధాన రహదారి కూడా రాకపోకలు బంద్ అయిపోయాయి. సో మరికొంతమంది కూడా ఈ విషయం పైన మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. హెవీ రైన్స్ కారణంగా ఏలేరు రిజర్వాయర్ ఇవాళ పరిస్థితి చూసుకున్నట్టయితే 22 టీఎంసీలు వాటరు ఉంది. ఒరిజినల్గా అయితే అది 24 టీఎంసీల సామర్థ్యం. అయితే పైనుంచి వచ్చేటటువంటి అవుట్ఫ్లోని చూసుకుంటే 28,000 క్యూసెక్కులు అవుట్ఫ్లో వస్తుంది. దాన్ని బట్టి ప్రమాద ఘటికలు దగ్గరలో ఉన్నాయన్నది స్పష్టమవుతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్ ఆదేశానుసారం నిన్నటి నుంచి కిందకి నీరు వదలడం జరుగుతుంది. 5,000తో స్టార్ట్ అయినటువంటి 1,500తో స్టార్ట్ అయినటువంటి అవుట్ఫ్లో ఇవాళ 11,000కి వచ్చింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ 11,000 20,000 దాకా కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్టయితే రిజర్వేర్కి ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 20,000 క్యూసెక్కులు కానీ మనం కిందకు పంపించాల్సిన పరిస్థితి వస్తే
ఈ వర్షం తగ్గకపోయి ఆ పరిస్థితి కొనసాగినట్టయితే మాత్రం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నానికి 20,000 క్యూసెక్కులు కూడా కిందకు వదిలేటటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు సోమవారం కానీ, కృష్ణవరం కానీ, అలాగే ఎస్తమాపురం కానీ, సుంగరాయనపాలెం కానీ, భూపాలపట్నం కానీ, రాజుపాలెం, రామకృష్ణాపురం, వీరవరం గ్రామాల్లో ఉన్నటువంటి ముక్కుళ్ళు. ఏలూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. గండిని పూడ్చేందుకు ప్రస్తుతం రాజుపాలెం వద్ద గండి కూడా పడింది. గండిని పూడ్చేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, గండి పడడంతో సుమారుగా 86 గ్రామాలంటే చిన్న ఆశమాశ విషయం ఏం కాదు. 86 గ్రామాల పైన ఈ గండి తర్వాత పడినటువంటి వరద ప్రభావం వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో వాటిని ఏ రకంగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు? దాని మీద కంట్రోల్లో తీసుకొచ్చారా గండికి సంబంధించిన అంశాన్ని? ప్రధానంగా ఏలూరు ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో అలాగే ఏలూరు ప్రాజెక్టు నీటి మట్టం మనం చూస్తుంటే అలాగే అది టీఎంసీల క్యూసెక్ల నీటి మట్టం భారీగా వరద నీరు అయితే చేరుతుంది. ఈ నేపథ్యంలో దిగువగా అయితే విడుదల చేస్తున్నారు. ఏలేరు నుంచి వచ్చినటువంటి భారీగా వరద నీరు అయితే దిగువ విడుదల చేస్తుంది. 4 మండలాలు 10 ప్రధానంగా చూసుకుంటే 4 నియోజకవర్గాలకైతే ఈ యొక్క ఏలేరు ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 4 నియోజకవర్గాల్లో చూసుకుంటే 10 మండలాలకైతే పూర్తి ఎఫెక్ట్ అయితే కనుగొంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలేరు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాగే జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం, ఈ పెద్దాపురం మొత్తం 4 మండలాల్లో కూడా హై అలర్ట్ అయితే జారీ చేశారు. ఏదైతే ఏలేరు ఆనుకున్నటువంటి కాలువ ఉధృతి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క గండ్లు కూడా పడ్డాయి. ఈ యొక్క కిల్లంపూడి మండలం రాజుపాలెం వద్ద కూడా భారీగా గండి పడింది. వరద ఉధృతి అయితే గండి పడటంతో ఏలేరు అక్కడ ఉన్నటువంటి రాజుపాలెం వద్ద ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇప్పుడిప్పుడే వరద నీరు చేరడంతో అందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. మరో పక్కన తుని నర్సింగ్పట్నం వెళ్లే రహదారి అక్కడ రాకపోకల పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు గొల్లప్రోలు ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఏలేరు ఎఫెక్ట్ అయితే భారీగా ఉంటుంది. ప్రతిసారి కూడా శుద్ధగట్ట కావచ్చు ఏలేరు కూడా పొంగి ప్రవహించి ఈ యొక్క గొల్లప్రోలు పిఠాపురం ప్రజలను అయితే ముంచెత్తుతుంది. ప్రస్తుతం గొల్లప్రోలులో ఉన్నటువంటి కాలువ ఏలేరు కాలువ ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఏలేరు వరద ఉధృతికి ఇక్కడ కాలువ భారీ ఎత్తున ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఉరకలేస్తూ ఇక్కడ గండ్లు పడుతూ ఎక్కడైతే గట్లు వీక్గా ఉన్నాయో ఈ ప్రాంతాలను కూడా ఈ యొక్క ఏలేరు కాలువ వరద ఉధృతి అయితే కొట్టుకుంటూ వస్తుంది. ఒక పక్కన సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలువల గట్టులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వీక్గా ఉన్నాయి అన్నింటినీ కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇక్కడ రైతులతో కలిసి ఇక్కడ బస్తాలు ఇక్కడ చూస్తున్నా. మరో పక్కన ఇక గట్లకు వీక్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో దగ్గరుండి ఇక్కడ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. పక్కన రైతులు కూడా ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని వర్మ అందరూ రైతులతో కలిసి ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మరో పక్కన ఏలేరు వరద ఉధృతితో పక్కన చూడొచ్చు ఎంత ప్రవాహంగా ఎంత ఫోర్స్ లో ఇక్కడికి వస్తుందో మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. భారీ ఎత్తున ఏలేరు వరద ఉధృతి ఈ విధంగానే పైనుంచి భారీ ఎత్తున వరద వస్తుంది. ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ గండి కొడుతుంది. ఈ విధంగానే రాజుపాలెం వద్ద కూడా గండి కొట్టిన పరిస్థితి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏ ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ప్రభావం ఉంటుందో ప్రస్తుతం సాగట మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏలేరు ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికి ఎంతవరకు మేడబులింది? ఇప్పటికి 15,000 వరకు వదిలేశారు. 13,000 15,000 మధ్య క్యూసెక్ను వదిలేరు. అంటే ఇన్ఫ్లో విపరీతంగా వచ్చేస్తుంది. ఏజెన్సీ నుంచి ఏదైతే ఉందో ఇన్ఫ్లో చాలా భారీగా వచ్చేస్తుంది. చేత ప్రాజెక్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే అవుట్ఫ్లో వదలాలి. ప్రాజెక్ట్ ఆల్రెడీ 21.5 టీఎంసీ వరకు వచ్చింది. 22 టీఎంసీ వరకు ఒక 2 టీఎంసీ బఫర్ ఉంచుకోవాలి. కానీ ఎవరో ఎక్స్పెక్ట్ చేయని వరద వచ్చేయడంతో అధికారులు కూడా ఇమీడియట్ గా బయటకు అవుట్ఫ్లో వదిలేరు. దీనివల్ల ఇటు గొర్రికండి ఏరియా మొత్తం అంతా ఆల్రెడీ గొర్రికండిలో ఒకటి గడ్డి కూడా పడింది. విపరీతమైన వాటర్ వస్తుంది. అలాగే పెద్దాపురానికి కూడా కొంత వదలడం జరిగింది. ఇది ఎక్కడికక్కడ డైవర్షన్ చేస్తా ఉన్నారు. ఎంత డైవర్షన్ చేసినా టైల్ అండ్ పిఠాపురం కాబట్టి వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి. అలాగే గొరికండి మొత్తం అంతా ఫుల్ గా వదిలేరు. అలాగే కొండకాలువ సొద్దుగడ్డలు కూడా ఎస్కేపులు తీస్తా ఉన్నారు. ఏదేమైనా చాలా విస్తృతంగా వరద వచ్చేస్తుంది. దీనికి సమాయత్తంగా అందరూ ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కాకినాడలో రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. కలెక్టర్ గారు అందరూ ఎస్సీ ఇరిగేషన్ అందరూ కూడా దీని మీద ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎక్కడికక్కడ ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం మేమందరూ కూడా. దీనికి మూల కారణం ఏంటంటే
ఒక దౌర్భాగ్యుడు, ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వలన ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గమే కాకుండా జగ్గంపేట, పత్తిపాడు, పెద్దాపురం వీటన్నిటికి కూడా ఫ్లడ్ వచ్చి రైతులు రోడ్డు పడే పరిస్థితి కారణం జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి. ఎందువల్లంటే దీని మీద నేను కొన్ని సంవత్సరాలు పోరాడాను. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం. 1,00,000 సంతకం చంద్రబాబు నాయుడుతో పెట్టించాం. మా ప్రభుత్వం వచ్చాక దీన్ని శాంక్షన్ చేయించాం. చంద్రబాబు నాయుడు వచ్చాక 2018లో చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో శంకుస్థాపన చేశారు. నేను గొల్లప్రాయల్లో శంకుస్థాపన చేసి రవణకపేటలో పనులు ప్రారంభించిన ఏలేరు ఆధునీకరణ అంటే శుద్ధగడ్డ కొనకాల ఆధునీకరణ 156 కోట్లతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. దానికి వత్తాసు ఎవరంటే పెండిన దొరబాబు, వంగగీత. అంటే వీళ్ళు సర్వనాశనం అయినా పర్లేదు, గొల్లప్రోలు టౌన్ పోతుంది, ఎస్సీ కాలనీ, కంకరమాన్యం, శివాలయమాన్యం ఇవన్నీ కూడా పోయి పరిస్థితి. అలాగే కాకుండా కొత్తపల్లి మండలం, అలాగే పిఠాపురం మండలం పార్ట్, ఇప్పుడు కోలంక, మాదాపురం, అలాగే మల్లవరాల 2, రవణక్కపేట, నాగులాపల్లి ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ వరద వల్ల ఉన్నాయి. ఈ వరద వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం వల్ల ఒక పంట పోతే 800-900 కోట్ల రూపాయలు ఏలేరు ఆయకట్టు కింద నష్టం. అంత దారుణంగా ఫ్లడ్ ఉంది. కాబట్టి ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి గత పరిపాలన ఏ విధంగా జరిగిందో. వరద ఏ విధంగా పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అది ఇంకా వరద ఎంత వరకు కూడా వచ్చే అవకాశం? వేళ సాయంత్రం వరకు ఇంకో 5,000 క్యూసిక్ మనకి పిఠాపురానికి వదిలే పరిస్థితి వస్తుంది. ఇంట్లో పెరిగి కొలిది అవుట్ ఫ్లో వదులుతూ ఉంటారు. అది సంగతి. మరి వీటి మీద చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా మాట ఇచ్చారు. తర్వాత కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడాక పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా, కళ్యాణ్ గారు కూడా ఈ ఆధునీకరణ మళ్ళీ మొదలు పెట్టాలి, ఇది వరకు తెలుగుదేశం పార్టీ తెచ్చింది ఏదైతే ఆపివేశాడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ పని మీద ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా రివ్యూ పెట్టారు. కలెక్టర్ ఆఫీస్ లో ఇప్పుడు వెళ్తా ఉన్నాం. ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని. ఎట్టి పరిస్థితుల్లోని ఏలేరు ఆధునీకరణ అంటే శుద్ధగడ్డ కొండకాలది ఎట్టి పరిస్థితుల్లోని చేసి తీరుతాం. అందులో తేడా లేదు. ఎంచేదంటే ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయి? ఈ యొక్క గొల్లపూల్లో ఇసుక బస్తాలు ప్రయాస్తున్నారు. గొరికండి బలహీనంగా ఉంది. అటు సూరంపేట నుంచి అటు మల్లవరాలు వెళ్ళి కాలువ బలహీనంగా ఉంది. శుద్ధగడ్డ మీద దంతుమూరి యువతల కలవాటి దగ్గర బలహీనంగా ఉంది. ఎక్కడికెక్కడ బలహీనంగా ఉన్నాయి. ఈ ఫోర్స్ కి నేను అనుకోవడం గంటలో ఎక్కడికక్కడ గట్లు తెగడం జరుగుతుంది. పొలాల్లోకి నీరు నిండడం, ఒక కాలనీలోకి నీరు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే గొల్లప్రాలు బ్రిడ్జ్ దగ్గర ఉధృతం అని చెప్పి అక్కడ మార్కండేయపురం కాలనీ అంతా కూడా మునిగి పరిస్థితి వస్తుంది. ఎక్కడికెక్కడ నీరు మట్టికి చాలా విపరీతంగా వస్తుంది. ఎక్కడికెక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడికెక్కడ సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాధితులు ఆదుకునే ఇప్పటికే రైస్ కూడా ఇక్కడ దిగుతున్నట్టుగా ఉంది గొల్లపూల్లో. వరద బాధితులందరికీ కూడా వారికి కావలసిన ఫుడ్ కానీ ఇవి కానీ అన్ని కూడా ఇప్పుడు రివ్యూ అవుతా ఉంది. కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు, మేమే వెళ్తున్నాం. అన్ని రకాల సదుపాయాలు చేస్తాం. ఫ్లడ్ ను కూడా డైవర్ట్ చేసి ఫ్లడ్ కి ఎఫెక్టెడ్ అవ్వకుండా అన్ని రకాలుగా మొత్తం చూడొచ్చు. ఈ విధంగా అయితే ఇక్కడ రైతులతో కలిసి ఇక్కడ ఏదైతే బలహీనంగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ గారు పరిశీలిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క ఏలేరు, గొరికండి కాలం మొత్తం అన్ని కూడా ఉధృతంగా ప్రవహించి చాలా ప్రమాదకర రీతిలో ఈ యొక్క ప్రవాహం అయితే కొనసాగుతుంది మనం చూడొచ్చు. పక్కన చూడొచ్చు భారీ ఎత్తున వరద నీరు చేరుతుంది. ఈ వరద గొల్లప్రోలు కావచ్చు, ఈ యొక్క 4 మండలాల్లో ఉన్నటువంటి వరద నీరు ప్రధానంగా వరద అయితే ప్రధానంగా ఈ యొక్క రివ్యూ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రివ్యూ పెట్టబోతున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఏ విధంగా నష్టపోతారు, వరద బాధితులు ఏ విధంగా ఉన్నాయని అన్ని విధాలుగా కూడా వచ్చేందుకు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏ విధంగా వరద ఎంత ప్రవాహంలో మనకి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఈ వరద గోదావరిని తలపించే విధంగా ఏలేరు వరద ఉధృతి మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది మనం చూడొచ్చు. పక్కన ఇక్కడ బ్రిడ్జిని ఆనుకుని భారీ ఎత్తున ఇక్కడ బ్రిడ్జిని దాటి కాలవరం దాటి ప్రవహిస్తున్నటువంటి గంటకు వరద ఉధృతి, ఏలేరు వరద ఉధృతి ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పంట పొలాల్లోకి అయితే వరద ఏ విధంగా చొచ్చుకెళ్తుందో మీకు ఆ దృశ్యాన్ని చూడొచ్చు. మన పక్కన ఆ పంట పొలాల్లో ఈ యొక్క కాలువను దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఏలేరు కాలువను మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే ఇప్పుడు అంతా కూడా భారీ ఎత్తున ఏలేరు ప్రాజెక్టుకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా వరద నీరు అయితే భారీగా చేరుతుంది. మనకు మధ్యాహ్నానికి
మరింత పెరిగే అవకాశం ఉందని మరో పక్కన అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై ఉటావుటిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై రివ్యూ పెట్టేందుకు మరి కొద్దిసేపట్లో కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా చేరుకోబోతున్నారు. ఏలేరు వరద ఉధృతి ఏ విధంగా ఉంటుందని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ వరద తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనే విధంగా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు పడతాయి. ఇప్పుడు 4 మండలాలు ప్రధానంగా 4 నియోజకవర్గాలు అయితే ఏలేరు వరద ఉధృతికి అయితే ఇప్పటికే మొత్తం చేరుకుంటున్నటువంటి పరిస్థితి. 10 మండలాల్లో ఈ వరద ఎఫెక్ట్ ఉంటుందని పక్కన అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా అప్రమత్తం అవుతున్నప్పటికీ ఈ యొక్క బలహీన పడుతున్నటువంటి గట్టుల్ని మనం ప్రధానంగా గొట్లన్నీ కూడా బలహీన పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఈ వరద ఉధృతి అయితే గంటకు మరింత పెరిగే అవకాశం ఉందని క్లియర్ కట్గా కనపడుతుంది. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద ఏలూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో రాజుపాలెం వద్ద ఒక్కసారిగా ఏలేరు కాలువ గండిపడింది. అయితే ఇక ఏలేరుకు గండిపడడంతో ఒక్కసారిగా 86 గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశం కనబడుతుంది. దీంతో కొన్ని గ్రామాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. ప్రస్తుతం గండిని పూడ్చే పనిలో ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు అక్కడ తాజా సమాచారాన్ని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలకు కూడా అందిస్తున్నారు. ఇక కోటనందూరు సమీపంలో వెదుల్లగడ్డ వాగు కూడా ఉప్పొంగుతోంది. తుని నర్సీపట్నం వద్ద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక తాండవ జలాశయానికి ఒక్కసారిగా వరద పోటెత్తుతోంది. భయాందోళనలో కోటనందూరు, తుని, పాయకరావుపేట ప్రజానికం మొత్తం కూడా బిక్కుబిక్కుమంటూ ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాల్లో పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది.